డాక్టర్ ముఖర్జీ గారు నమస్తే అండి, స్వాగతం. సో ఏంటి, ఎందుకు విజృంభిస్తోంది ఇప్పుడు వచ్చిన JN.1 వేరియంట్? నిజంగా ఆందోళన చెందాల్సినంత వేరియంటా, లేదు మనం పర్వాలేదు అని అనుకోవచ్చా, లేదా తీవ్రత సీరియస్నెస్ ఉందా ఇందులో? అంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్తానండి. JN.1 వైరస్ అనేది ఈ 2023 డిసెంబర్ లో వచ్చింది. ఇప్పుడు వచ్చింది కాదు. JN.1 వైరస్ అనేది 23 డిసెంబర్ లో వచ్చింది. అప్పుడు నేను చాలా పోస్టులు కూడా పెట్టాను, దీని గురించి అందరికీ చెప్పడం జరిగింది. JN.1 ఏంటంటే ఒమిక్రాన్ లోనే ఒక సబ్ వేరియంట్. మనకి ఆల్ఫా తర్వాత డెల్టా తర్వాత ఒమిక్రాన్ ఉన్నాయి కదా, ఆ ఒమిక్రాన్ లో ఒక సబ్ వేరియంటే JN.1 అన్న. సో అది ప్రపంచవ్యాప్తంగా అదే ఉంది. ఇప్పుడు JN.1 ఉంది. దానికి సపరేట్ గా వ్యాక్సిన్స్ కూడా తయారు చేయడం జరిగింది. అయితే JN.1 లో మళ్ళీ సబ్ వేరియంట్స్ ఇంకా వస్తూ ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా 2-3 ఇంపార్టెంట్ గా బయటకు వచ్చినాయి. సింగపూర్ లో వచ్చిన వేరియంట్ వేరు, హాంకాంగ్ లో వచ్చిన వేరియంట్ వేరు. రెండిట్లో కూడా కేసెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. హాంకాంగ్ లో మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ 11% టెస్ట్ పాజిటివిటీ రేట్ వస్తుంది. అంటే ప్రీవియస్ గా ఒక 15 రోజుల ముందు అయితే వాళ్ళలో 3% పాజిటివ్ ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 11% పాజిటివ్ వస్తుంది. అంటే 100 టెస్టులు చేస్తే 11 మందికి పాజిటివ్ వస్తుంది. హాంకాంగ్ లో డెఫినెట్ గా ఒక వేవ్ లాగా వస్తుంది. అదేవిధంగా సింగపూర్ లో చూసుకున్నా కూడా వాళ్ళు ఆల్మోస్ట్ ఒక వారం పరిధిలోనే 14,000 కేసెస్ నమోదవడం మనం చూస్తున్నాం. అంటే సింగపూర్ పాపులేషన్ తో పోల్చుకుంటే 14,000 అనేది కొంచెం ఎక్కువ అనమాట. సో అట్లా వాళ్ళకి ఆల్మోస్ట్ 30% వీక్ ఆన్ వీక్ ఇంక్రీజ్ ఉంది. హాంకాంగ్ లో మనం చూసుకున్నట్టయితే ఒక 31 కేసెస్ సీరియస్ గా ఉన్నాయి. దాంట్లో కొన్ని మరణాలు కూడా సంభవించినాయి అని తెలుస్తుంది. మొత్తం 31 మరణాలు కాదు, సీరియస్ గా ఉన్న వాళ్ళకు ప్లస్ మరణాలు కలిపి 31 ఉంది. అయితే ఈ JN.1 స్ట్రెయిన్ లో ఏ సబ్ వేరియంట్స్ ఉన్నాయి అని అంటే, సింగపూర్ లో ఉన్నది LF7 అనే సబ్ వేరియంట్ ఉంది. అదేవిధంగా హాంకాంగ్ లో NB1.8.1 అనేది ఉంది. ఈ రెండు వేరే వేరియంట్స్, అందుకని కొంచెం వేరేగా బిహేవ్ చేస్తాయి. ఇండియాలో కూడా ప్రస్తుతం ఉన్నది ప్రపంచవ్యాప్తంగా ఉన్న JN.1 వేరియంటే అయి ఉండవచ్చు అనేది ఒక అంచనా, మనకి ఇంకా తెలియదు. కాకపోతే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే JN.1 వేరియంట్ లో LP8 అనేది కొంచెం ఎక్కువగా కనబడతా ఉంది. సో ఇలా వేరియంట్స్ మనం చూసుకుంటే డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నప్పటికీ కూడా ఇండియాలో కేసు లోడ్స్ ఇప్పటికి మనకి 257 కేసెస్ ఉన్నాయి. దాంట్లో నిన్నటికి చెప్పిన దానికి మహారాష్ట్రలో ఇవాళ చెప్పిన దానికి మహారాష్ట్రలో 95 కేసెస్ ఉన్నాయని చెప్పారు. ఇవాళ 95 కేసెస్ లో చాలా కేసెస్ అంటే 16 మంది అడ్మిషన్ ఉన్నారు. అంటే లెటర్స్ 100 మందిలో 16% అనుకోండి, అంటే చాలా ఎక్కువగా అడ్మిట్ అవుతున్నారు కదా. మనం దాన్ని భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు అని అంటే అడ్మిట్ అయిన వాళ్ళకి టెస్టులు చేస్తున్నారు, అందుకని అడ్మిషన్స్ ఎక్కువ కనపడతాయి. కానీ ఓవరాల్ గా మనం ఓపీలో టెస్టుల సంఖ్య పెంచే కొద్దీ అడ్మిషన్స్ అయ్యాయి ఇంతకు ముందు లాగానే <10% ఉంటాయి. దాంట్లో సీరియస్నెస్ అయ్యే అవకాశం <1%. అంటే ముఖర్జీ గారు, ఇప్పుడు చోటు చేసుకున్న 2 డెత్స్ ఏవైతే ఉన్నాయో అవి కరోనా అనే చెప్పచ్చా, లేదా వాళ్ళకున్న అదర్ కోమార్బిడ్ కండిషన్స్ ద్వారా డెత్ వచ్చిందని అనుకోవచ్చా? ఇది కంపల్సరీ కోవిడ్ వల్లే అని చెప్పచ్చా? ఎందుకంటే ఒక భయం స్టార్ట్ అయింది అందరికి, ఇన్ని కేసెస్ అడ్మిట్ అవుతున్నాయంటే. 2 డెత్స్ నమోదైనాయండి మహారాష్ట్రలో. 2 డెత్స్ నమోదైనాయి. వాటిల్లో ఒకటి చిన్న పాప కూడా, అంటే 15-16 year old పాప ఉంది, ఇంకొకరు కొంచెం పెద్ద. సో వీళ్ళల్లో ఆ చిన్న పాపకి ఏదైతే ఉందో ఆ పాపకి నెఫ్రోటిక్ సిండ్రోమ్ కి ట్రీట్మెంట్ నడుస్తా ఉంది. అంటే కిడ్నీ ఫెయిల్యూర్ ఉండి దాని వలన ఆ అడ్మిట్ అయి ఉన్న టైంలో కోవిడ్ పాజిటివ్ అనేది చూశారు తప్ప కోవిడ్ పాజిటివ్ వల్లనే మరణం కాదు అనేది మహారాష్ట్ర నుంచి హెల్త్ అథారిటీస్ క్లియర్ గా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు వరకు కోవిడ్ ఉన్న వాళ్ళలో మరణాలు ఉన్నాయి, కానీ కోవిడ్ వల్ల మరణాలు అవ్వడం ఈ స్ట్రెయిన్ లో లేవు. ఒమిక్రాన్ లో, JN.1 లో, ఇప్పుడున్న LP8 ఆర్ LF7 వేరియంట్స్ తో ఇప్పుడు దాకా ఇంకా మరణాలు సంభవించలేదు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. అదే ఇండియాలో వేవ్ లాగా వచ్చే అవకాశం ఉందా అంటే, మన ఇమ్యూనిటీ కొంత వేన్ అవుతున్న మాట వాస్తవమే. మనకి వ్యాక్సిన్స్ కానివ్వండి, మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది. కాబట్టి ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే దాంట్లో చాలా తక్కువ మందికి మాత్రమే సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ స్ప్రెడ్ కనుక అన్అబేటెడ్ గా మనకి కొనసాగితే, ఎక్కువగా వేరియంట్ కనుక సర్క్యులేషన్ లోకి వచ్చిందంటే, కొత్త మ్యూటేషన్స్ వచ్చి ఒక కొత్త వేరియంట్ ఏమన్నా వస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఎక్కువగా మన వ్యాప్తి చెందకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి. రెండోది, మొదటి వరుసలో ఎవరికైతే ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయో వాళ్లలో వృద్ధులు గాని, బాగా సివియర్ కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళు గాని లేకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. అది చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళైతే కొంచెం
ప్రమాదం ఎక్కువయ్యే అవకాశం ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉంటాయి కాబట్టి. తక్కువ ఉంటుంది. మూడోది ఏంటంటే మనం టెస్టింగ్ స్థాయి పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు దాకా టెస్టింగ్ పెద్దగా చేయట్లేదు. టెస్టింగ్ పెంచుకున్నట్లయితే మనం ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది అనేది ఒక అవగాహన వస్తుంది. దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళచ్చు. నాలుగోది ఏంటంటే ప్రతి సిటీలోనూ మురుగు వాటర్ లో మనం కోవిడ్ అవశేషాలను గుర్తించే ప్రక్రియ ఇప్పుడు అందరికీ అందుబాటులో. అలా మనం మురుగునీటిలో గనక కోవిడ్ అవశేషాలు చూసుకున్నట్లయితే వేవ్ వచ్చే ముందే మనకు తెలిసే అవకాశం. ఐదోది ఏంటంటే ఇన్సకాగ్ అనేది ఒకటి ఉంది మనకి. ఇన్సకాగ్ అంటే మనం ఈ జెనెటిక్ మెటీరియల్ ని స్టడీ చేసి కొత్త వేరియంట్స్ వస్తున్నాయా లేదా అనేది చెప్పే సంస్థ. సో వాళ్ళు కనుక ఇంకొద్దిగా అలర్ట్ గా ఉండి వస్తున్న వాటిల్లో ఏ వేరియంట్ మనకి ఇండియాలో వస్తుంది అనేది చూసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంది. ఆరోది ఏంటంటే హాంకాంగ్ కానీ సింగపూర్ కానీ మనకి చైనాకి కానీ తైవాన్ కానీ వీటికి ప్రయాణించే ఎవరైతే యాత్రికులు ఉంటారో కొంచెం కేర్ఫుల్.